మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గర్భిణికి ఆపరేషన్ చేయడంలో ఆలస్యం కావడంతో నవజాత శిశువు మృతి చెందింది. కాగజ్ నగర్కు చెందినటువంటి కుమారి పద్మను డెలివరీ కోసం శ్రీలత ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం ఆసుపత్రిలో చేర్పించగా రాత్రి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లిన వైద్యులు 2 గంటలైనా రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా డాక్టర్ బిడ్డకు హార్ట్ బీట్ లేదని చెప్పారని అన్నారు. ఇక ఆపరేషన్ చేయడంలో వైద్యులు ఆలస్యం చేయడంతోనే పాప చనిపోయిందని ఆసుపత్రి ముందు కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. పేరు అఖిలేశ్వర్. పేషెంట్ వాళ్ళ తమ్ముడిని నేను. ఇక్కడ మంచిర్యాల డిస్టిక్లో శ్రీలత నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో గత 9 నెలలుగా మా అక్క ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. తనకు బీపీ, షుగర్ ఉంది. మళ్ళా నిన్న డెలివరీ డేట్ ఇచ్చారు. నిన్న అంటే 15వ తారీఖు రోజు నిన్న డెలివరీ డేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేమందరం కుటుంబ సభ్యులం అందరం కూడా డెలివరీకి రావడం జరిగింది. 1 గంట సమయంలో ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత 2-2:30 సమయంలో వాళ్ళ ప్యాకేజీ, పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితి అంతా తెలుసుకొని ప్యాకేజీ మాట్లాడిన తర్వాత లోపలికి తీసుకెళ్లి అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, లోపల పాప హార్ట్ బీట్ ఎలా ఉంది, ఇదంతా నమోదు చేసుకొని 3 గంటల సమయంలో తీసుకెళ్లి వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. మూడింటి నుంచి కంప్లీట్ గా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది, వాళ్ళ ట్రీట్మెంట్ లోనే ఉంది, వాళ్ళ పర్యవేక్షణలోనే ఉంది. మమ్మల్ని ఎవరు కూడా లోపలికి రానియలేదు. నైట్ 9:10కి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిన తర్వాత 1 గంట పట్టింది, గంటన్నర పట్టింది. అందరు వస్తున్నారు, పోతున్నారు. మాకంటే ముందు 4 ఆపరేషన్లు అయినాయి. కానీ మా అక్క మాత్రం బయటికి రాకపోవడంతో మాకు అనుమానం వచ్చి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే, మిడిల్ లైఫ్ నుంచి ఒక డాక్టర్ వచ్చేసి స్కాన్ చేసేసి, మేడం మీరు ఇప్పుడు రిస్క్ లో పడకండి, వాళ్ళకు 12 గంటల ముందు నుంచే పాపకు హార్ట్ బీట్ లేదని చెప్పేయండి అని చెప్పాడు. ఇది విని మేము ఆయనని వెంబడించి, సార్ ఇట్లా ఎందుకు అన్నారు, ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో ఆయన వచ్చేసి ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది సహాయంతో శ్రీలత మేడం అండ్ శ్రీనివాస్ సార్ అనే ఆయన ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మేము పోలీసు వారి సహకారంతో ఇక్కడ ఇట్లా మా పరిస్థితి ఇట్లా ఉంది సార్ అని చెప్పి వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాము. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత 9 గంటలకు పాప చనిపోతే 1:30 వరకు కూడా పాప లోపలే చనిపోయి అట్లనే ఉంది. మీరు ఎలాంటి సైలెంట్ గా ఉంటేనే మేము ఆపరేషన్ చేస్తాము, లేకపోతే మేము ఆపరేషన్ చేయమని చెప్పి బలవంతంగా మా బావతో సంతకం, మా అందరితో సంతకాలు తీసుకున్నారు. కంప్లీట్ గా వైద్యుల నిర్లక్ష్యంతోనే 3 గంటలకు అడ్మిట్ అయిన పేషెంట్ 9 గంటల వరకు ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా అట్లనే హార్ట్ బీట్ లేదని చెప్పేసి మమ్మల్ని అందరినీ మోసం చేసి వాళ్ళ నిర్లక్ష్యంతోనే ఇక్కడ పాపను అనేది చనిపోవడం జరిగింది. దీనికి మేమందరం కూడా సాక్షులు ఉన్నాము. ఇక్కడ హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షులు ఉన్నారు. సో ఎట్లయినా చెప్పి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నేను కుమ్మరి వసంతరావు, వైఫ్ ఆఫ్ పద్మ. గత 15 సంవత్సరాల నుంచి మాకు సంతానం లేదండి. 15 సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది. మనము 9 నెలల నుంచి మన డాక్టర్ శ్రీలత మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ప్రతి నెల ఇక్కడ నడుస్తున్నాము. ప్రతి నెల వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నాము. నిన్న డెలివరీ డేట్ ఉంటే మనం 1-1:30 వరకు ఇక్కడ చేరుకున్నాక వాళ్ళు 2-2:30 లోపు మాకు ఓపీ ఇచ్చేసి మా 3:30 సమయంలో వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని 3:30కు హార్ట్ బీట్, బీపీ చెక్ చేసి, పాప హార్ట్ బీట్, బీపీ చెక్ చేసుకొని వాళ్ళు అడ్మిట్ చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో అడ్మిట్ చేసుకొని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు సార్. చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తుండ్రు. ట్రీట్మెంట్ ఇస్తూ మా పేషెంట్కు బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ 3 కూడా ఉన్నాయి. ఈ 3 కూడా ఉండి వాళ్ళు టోటల్ ఫస్ట్ స్టార్టింగే మనకు ఆపరేషన్ చేయకుండా లాస్ట్లో ఆపరేషన్ అని తీసుకుపోయి పాప హార్ట్ బీట్ తక్కువ అయిందనేసి డాక్టర్ నిర్లక్ష్యం వలన మా పాపకు ఇబ్బంది జరిగింది. మా పాప డెత్ అవ్వడం జరిగింది. కావున మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.